రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన పలాసలో మాత్రం సీదిరి అప్పలరాజు హవానే నడుస్తోంది. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వమే ఉన్నట్లు, సీదిరే జిల్లా మంత్రిగా చలామణి అవుతున్నట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి తప్పు చేసిన సీదిరి కుమారుణ్ణి తప్పించేందుకు పోలీసుల నుంచి ప్రభుత్వాసుపత్రి వైద్యుల వరకు మాజీ మంత్రి అడుగులకు మడుగులొత్తారు. స్థానిక ఎమ్మెల్యే టీడీపీకి చెందిన వారే అయినా అధికారుల తీరు చూస్తుంటే పలాసలో ఇంకా వైసీపీ రాజ్యమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలాసలో వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అధికార యంత్రాంగంపై ఇంకా తన పట్టు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని కీలక ప్రభుత్వ విభాగాల్లో వైసీపీ నేడలు ఇంకా వీడలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీదిరికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఇప్పటికీ ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా కూటమి నాయకుల కంటే ముందుగా సీదిరి కార్యాలయానికి వీరు నివేదిస్తున్నట్లు సమాచారం. కార్యకర్తలను కాపాడుకునేందుకు స్థానిక వివాదాలు, సెటిల్మెంట్లలో కూటమి నేతలతో సమానంగా వైసీపీ నేతలు జోక్యం చేసుకునేలా తెర వెనక అప్పలరాజే చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుణ్ణి తప్పించి వేరే యువకుణ్ణి తెచ్చి అప్పలరాజు కథ నడిపితే అధికారులు పూర్తిగా సహకరించారు. వైసీపీ నాయకులు ఏది చెబితే అదే విని పోలీసులు కేసు పెట్టారు. యాక్సిడెంట్ కేసులో మొదట్లో ఆధారాలు లేవన్న పోలీసులు తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీదిరి ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు. 6వ రిమాండ్ విధిస్తే కడుపు నొప్పి, వాంతులు, వికారమంటూ 14 రోజులు బయటే గడిపేలా స్కెచ్ వేశారు. దీనికి సహకరించడానికి ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిద్ధమయ్యారు. 6వ విషయంలో సహకరించిన ఓ హౌస్ సర్జన్ సీదిరికి విధేయుడిగా మారడానికి ఓ కారణం ఉంది. గతేడాది జీజీహెచ్ లో ర్యాగింగ్ పై పోలీసులు విచారణ చేస్తుండగా సదరు హౌస్ సర్జన్ వద్ద గంజాయి గుర్తించారు. కూటమి అధికారంలో ఉన్న సీదిరి జోక్యం చేసుకుని కేసు లేకుండా హౌస్ సర్జన్ ను తప్పించినట్లు తెలుస్తోంది. పలాస, మందస, వజ్రపు కొత్తూరు పరిధిలోని పోలీస్ స్టేషన్లను సీదిరి అప్పలరాజు ఇంకా తన కనుసన్నల్లో ఉంచుకున్నారు. కేసులు, సెటిల్మెంట్లలో వైసీపీ నాయకుల జోక్యం ఇక్కడ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే సీదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసిన సమయంలో సిద్ధార్థ అనే యువకుడు ఢీకొట్టారంటూ పోలీసులకు సీదిరి అనుచరుడైన అల్లు రమణ తప్పుడు సమాచారం ఇవ్వగా దాన్నే పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు నాగరాజుపై హత్యాయత్నం కేసులో కొందరు అనుమానితులను పోలీసులు విచారణకు తీసుకెళ్లగా సీదిరి స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సీదిరి అనుచరుడు వేణుగోపాల్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చాక ఓ మహిళా కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన చర్యలు లేవు.